హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో లోపల మనం పైథాన్లో అరేస్ని ఎట్లా యూజ్ చేయాలి అనేది చూద్దాం. సో వీటిని ఇంకేమంటామంటే ఇక్కడ నంపై అని అంటాం మనం. నంపై. సో నంపై మీన్స్ న్యూమరికల్ పైథాన్. సో నార్మల్గా అదర్ లాంగ్వేజెస్లలో అయితే అరేస్ అంటాం, సిలో కానీ C++ కానీ జావా కానీ. కానీ పైథాన్ లోపల కూడా మనకి అరేస్ అనేటివి ఉంటాయి. బట్ ఈ అరేస్ని మనం ఎట్లా పిలుస్తూ ఉంటామంటే నంపై, న్యూమరికల్ పైథాన్ కింద మనం కన్వర్ట్ చేస్తూ ఉంటాం. సో మరి ఈ అరే అంటే ఏంటి అంటే అరే ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఎలిమెంట్స్. సో array is nothing but a collection of similar data elements. We can store number of values into one variable. సో ఇక్కడ మనము ఒకటే వేరియబుల్ లో మల్టిపుల్ వాల్యూస్ ని మనం స్టోర్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ అరేస్ కాన్సెప్ట్. సో ఇక్కడ సిమిలర్ డేటా ఎలిమెంట్స్ అనేటివి ఉంటాయి మనకి. సో మరి ఈ టాపిక్ లో మనం ఈ అరేస్ అంటే ఏంటి, ఈ అరేస్ కి సంబంధించిన టైప్స్ ఏముంటాయి, అరే అట్రిబ్యూట్స్ ఏంటి, ఈ అరేస్ కి సంబంధించినటువంటి ఇండెక్సెస్ ఏంటి, ఈ అరే స్లైసింగ్స్ ఏంటి, సో వీటి గురించి తీసుకుందాము. సో టైప్స్ ఆఫ్ అరేస్ ఏంటి, అరే అట్రిబ్యూట్స్ ఏంటి, అరే ఇండెక్సింగ్ గురించి, అరే స్లైసింగ్ గురించి, సో వీటి గురించి మనం ఇందులో డిస్కస్ చేద్దాం. సో ముందుగా సింగిల్ డైమెన్షనల్ అరేని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది చూద్దాం. సో సింగిల్ డైమెన్షనల్ అంటే ఏంటి అంటే we can store the values in single dimension, that is called a 1 by 1. సో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ లాగా మనము ఒకదాని తర్వాత ఒకటి వాల్యూస్ ని మనం స్టోర్ చేసుకుంటూ పోవాలి. సో మరి ఈ పైథాన్ లోపల ఈ సింగిల్ డైమెన్షనల్ అరేని మనం ఎట్లా యూజ్ చేయాలి అనేది మనం చూద్దాము. సో ముందుగా మనం ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ న్యూమరికల్ పైథాన్ కి సంబంధించినటువంటి మాడ్యూల్ ని మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో నేను ప్రీవియస్ వీడియోలోనే చూసాం మనం ఈ న్యూమరికల్ పైథాన్ వాల్యూస్ ని మనం ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అనేది. సో కాబట్టి ఇప్పుడు మనము డైరెక్ట్ గా దీన్ని మనం యూజ్ చేద్దాం. సో ముందుగా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ నంపైని మనం ఇంపోర్ట్ చేయాలి. సో అందుకోసం కీవర్డ్ ఇంపోర్ట్ నంపి యాజ్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఎన్పి అని తీసుకున్నాను. సో ఇంపోర్ట్ నంపి యాజ్ ఎన్పి అని తీసుకున్నాను, రైట్. సో ఇప్పుడు ఒక లిస్ట్ అయితే మనం క్రియేట్ చేద్దాము. సో మై లిస్ట్ అని నేను ఒక లిస్ట్ ఆఫ్ అయితే క్రియేట్ చేస్తున్నాను. దీంట్ లోపల సమ్ 5 డిఫరెంట్ వాల్యూస్ అయితే స్టోర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ నంపైని నేను ఇంపోర్ట్ చేశాను, తర్వాత ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక అరేని మనం డిక్లరేషన్ చేద్దాము. సో మనకు కావాల్సింది ఏంటిది, సింగిల్ డైమెన్షనల్ మీద మనం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం కాబట్టి సో ఒక వేరియబుల్ మై అరే అనే పేరు మీద నేను ఒక వేరియబుల్ అయితే తీసుకున్నాను. సో మనం ఈ నంపిని మనం కాల్ చేయడానికి యూజ్ చేసినటువంటి ఆబ్జెక్ట్ ఏంటిది, ఎన్పి అనే ఆబ్జెక్ట్ ని యూజ్ చేయడం జరిగింది. సో ఎన్పి డాట్ ఇప్పుడు మనము దేంట్లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది, అరేలకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దేన్ని అరే లోపలికి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది అంటే ఇందాక మనం ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ తీసుకున్నాము. అరే అంటే ఏంటిది, కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్. ఇందులోపల 5 ఇంటీజర్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. దీన్ని మొత్తాన్ని మనం లిస్ట్ లో తీసుకున్నాము. ఇప్పుడు నేను ఈ లిస్ట్ ని అరేస్ కి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇందులో మై లిస్ట్ అనే వేరియబుల్ ని పాస్ చేయడం జరిగింది. సో చూద్దాం. ఇప్పుడు ఓవరాల్ గా ఫస్ట్ ఒక లిస్ట్ క్రియేట్ చేసినాం. ఆ లిస్ట్ ని దేంట్లో కన్వర్ట్ చేసినాము, అరేస్ కి కన్వర్ట్ చేసినాం, రైట్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మై అరే అనే వేరియబుల్ లో స్టోర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మై అరే అనే వేరియబుల్ యొక్క టైప్ చెక్ చేద్దాము. సో ప్రింట్ టైప్ ఆఫ్ మై అరే. సో ఇది ఏ టైప్ లో ఉన్నది అనేది చెక్ చేద్దాం. ఎట్ ద సేమ్ టైం ఈ మై అరే అనేదాన్ని ప్రింట్ ఇద్దాము. సో నేనైతే ఇది సేవ్ చేస్తున్నాను. ఒకసారి దీన్ని మనం రన్ చేద్దాము. సో రన్ చేస్తాను నేను. సో రిజల్ట్ అయితే ఫస్ట్ మనం ఏం డిసైడ్ చేసినాం, ఇక్కడ టైప్ ని ప్రింట్ చేసినాము. సో టైప్ వచ్చేసి ఏం చూపిస్తుంది, నంపి ఎన్డి అరే, ఎన్ డైమెన్షనల్ అరే. సో మనం 1 ఇచ్చినాం కాబట్టి 1 డైమెన్షనల్ కిందనే తీసుకుంటుంది. రెండోది ఇంకేం ప్రింట్ ఇచ్చినాము, మై అరే అనే దాన్ని ప్రింట్ చేయడం జరిగింది. సో ఇందు లోపల ఈ అరే లోపల ఉన్నటువంటి వేరియబుల్స్ అనేటివన్నీ కూడా ప్రింట్ కావడం జరిగింది. సో ఇది సింగిల్ డైమెన్షనల్ అరేని మనం ఇంప్లిమెంట్ చేయడం.
సో ఇప్పుడు ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను డబుల్ డైమెన్షనల్ అరేని అయితే నేను ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మనం ప్రోగ్రామ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సేమ్ సింగిల్ డైమెన్షన్ అయినా సరే డబుల్ అయినా సరే ముందుగా మనము ఈ numpy అయితే ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇంపోర్ట్ చేశాను numpy np ఇంపోర్ట్ numpy యాజ్ np. ఇక్కడ నేను రెండు అరేస్ అయితే తీసుకుంటున్నాను. ఇంకొక లిస్ట్ అయితే నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ రెండు రకాల లిస్టులని నేను తీసుకుంటున్నాను. కామా సెకండ్ లిస్ట్ తీసుకుంటున్నాను. ఇందులోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ అయితే నేను పాస్ చేశాను. ఈ మొత్తాన్ని ఇంకొక లిస్ట్ లోపల పడిద్దాం. రైట్, సేమ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇక్కడ మనము రెండు రకాల లిస్ట్ అని తీసుకున్నాము. ఈ వాల్యూస్ అన్ని కూడా నాకు మై లిస్ట్ అనే వేరియబుల్ లా స్టోర్ కావడం జరిగింది. తర్వాత ఏం చేస్తున్నాను, ఈ మై లిస్ట్ అనే దాన్ని అరేస్ కి కన్వర్ట్ చేసుకుంటున్నాము. తర్వాత ఈ అరే అనే దాన్ని ఒక టైప్ చెక్ చేస్తున్నాము. తర్వాత దాన్ని మనం ప్రింట్ ఇస్తా ఉన్నాము. సో చూద్దాం ఒకసారి, మళ్ళీ కంపైల్ చేస్తున్నాను. ఈసారి రిజల్ట్ ఏమొస్తుంది అనేది, ఈసారి అయితే మనకి ఈ 2 డైమెన్షనల్ అరేస్ అనేది మనకి డిస్ప్లే కావడం జరిగింది. సో చూసారు కదా, ఇది అరేస్ ని మనం ఇంప్లిమెంట్ చేయడం. సో ఇప్పుడు ఏంటి అంటే, మరి ఈ అరేస్ కి సంబంధించినటువంటి అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎట్లా యూజ్ చేయాలి అనేది చూద్దాము. సో అరేస్ కి సంబంధించినటువంటి అట్రిబ్యూట్ ని ఎట్లా యూజ్ చేయాలి అనేది ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ లో తీసుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి అట్రిబ్యూట్స్ ఉంటాయంటే, ఒకటి nd array డాట్ షేప్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. సో రెండో అట్రిబ్యూట్ వచ్చేసి మనకి రీషేప్ అనే అట్రిబ్యూట్ అయితే ఉంటుంది. సో nd array డాట్ రీషేప్. సో మూడో అట్రిబ్యూట్ వచ్చేసి nd array డాట్ n డైమెన్షనల్. సో ఈ అట్రిబ్యూట్స్ గురించి మనము తీసుకుందాం. ఫస్ట్ షేప్ అనే అట్రిబ్యూట్ అంటే ఏంటి, ఈ షేప్ అనే అట్రిబ్యూట్ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అనేది మనం చూద్దాం. సో షేప్ అనే అట్రిబ్యూట్ అనేది దేన్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది అంటే, మనం ఏదైతే అరే తీసుకుంటున్నామో అరే యొక్క డైమెన్షన్స్ ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. సో నువ్వు తీసుకున్న అరే సింగిల్ డైమెన్షనల్ అరేనా, లేదంటే డబుల్ డైమెన్షనల్ అరేనా, 2 rows ఉన్నాయా, 1 column ఉందా, 3 rows ఉన్నాయా అనేది మనకి ఎవరు డిసైడ్ చేస్తూ ఉంటారంటే ఈ షేప్ అనే అట్రిబ్యూట్ అనేది మనకి డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఇంపోర్ట్ numpy యాజ్ np అని తీసుకున్నాను. తర్వాత ఒక వేరియబుల్ అయితే తీసుకుంటున్నాను నేను, ఏ అనే పేరు మీద వేరియబుల్ తీసుకొని, సో దీని లోపల మనము లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అయితే మనం పాస్ చేద్దాము. సో np డాట్ అరే, ఇందాక మనం ఒక లిస్ట్ క్రియేట్ చేసుకొని ఆ లిస్టుని ఇక్కడ మనం పాస్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను డైరెక్ట్ గా లిస్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా వాల్యూస్ ని అయితే నేను పాస్ చేస్తున్నాను. సో నేను రెండు అరేస్ అయితే తీసుకోవడం జరిగింది. ఒకటి 1 2 3 ఒక అరే, ఒక లిస్ట్ లోపల 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. రెండో లిస్ట్ లోపల 4 5 6 అనే ఎలిమెంట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ మొత్తాన్ని మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాము, ఈ అరే అనే దాని లోపల స్టోర్ చేయడం జరిగింది. దీన్ని కంప్లీట్ ఇంకొక లిస్ట్ లో అయితే తీసుకుంటున్నాను. రైట్, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ స్టోర్ అయింది, ఏ అనే వేరియబుల్ లో స్టోర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే, ఏ అనే దాన్ని షేప్ ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అసలు అందులోపల ఎన్ని రోస్ ఇస్తున్నాము, ఎన్ని కాలమ్స్ ఇస్తున్నాం అనేది తీసుకుందాం ఇక్కడ. సో ప్రింట్, దేన్ని ప్రింట్ ఇద్దాము, ఏ అనే దాన్ని ప్రింట్ ఇస్తున్నాము. కానీ ఏం ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకొని, షేప్ అనే ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకొని, షేప్ అనే అట్రిబ్యూట్ ని యూజ్ చేసుకొని మనము ఏ అనే దాన్ని ప్రింట్ ఇస్తున్నాం. సో నేనైతే ఇది సేవ్ చేసి రన్ చేస్తున్నాను. మరి రిజల్ట్ ఏమొస్తుంది అనేది చూద్దాం ఒకసారి. రన్ చేస్తున్నాను. సో నాకు 2 అనేది రావడం జరిగింది. ఈ 2 3 అనేది ఎందుకోసం వచ్చిందంటే, ఇక్కడ మనం తీసుకున్న దాంట్లో 2 rows ఉన్నాయి, 3 columns ఉన్నాయి. కాబట్టి మనకి దీని యొక్క షేప్ వచ్చేసి ఏమొచ్చేసింది, ఇక్కడ మనకి 2 3 అనేది రావడం జరిగింది. ఒకవేళ నేను ఈసారి రెండో అట్రిబ్యూట్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అట్రిబ్యూట్ పేరెంట్ ఇక్కడ రీషేప్ అనే అట్రిబ్యూట్ అయితే నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఒక షేప్ అనేది ఫామ్ అయింది. బట్ నాకు ఈ షేప్ అనేది నచ్చట్లేదు, నేను వేరే షేప్ లకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అటువంటప్పుడు మనము ఈ రీషేప్ అనే ఆబ్జెక్ట్ అయితే మనకి యూజ్ అవుతా ఉంటది.
మరి ఈ రీషేప్ అనే ఆబ్జెక్ట్ ని మనం ఎట్లా యూజ్ చేయాలి అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు ప్రీవియస్ దీన్ని మనం రన్ చేసినప్పుడు మనకి ఏమొచ్చేసింది, 2 rows 3 columns వచ్చేసినాయి కదా. నేను దీన్ని రీషేప్ ని ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకొని 3 rows 2 columns కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీన్నే ఇదే ఇన్ఫర్మేషన్ ని నేను వేరేలాగా తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ వాల్యూస్ వచ్చేసి మొత్తం కూడా ఏ అనే దాంట్ లోపల స్టోర్ చేయడం జరిగింది. సో నేను ఇప్పుడు ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను, బి అనే వేరియబుల్ తీసుకున్నాను. ఏని రీషేప్ అనే ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకొని కన్వర్ట్ చేస్తున్నాను. ఎట్లా నాకు 3 rows కావాలి, 2 columns కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మరి ఈ బి అనే వేరియబుల్ అయితే మనం ప్రింట్ ఇద్దాము. ఇప్పుడు మనకి రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది అయితే చెక్ చేసుకోవచ్చు మనము. సో నేను దీన్ని కంపైల్ చేస్తున్నాను. సో రిజల్ట్ చూసినట్లయితే నాకు ఇక్కడ 3 rows అయితే రావడం జరిగింది, 2 columns అయితే రావడం జరిగింది. సో ఇది మనము ఈ రీషేప్ అనే ఆబ్జెక్ట్ ని మనం యూజ్ చేయడము. ఇకపోతే నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి ఏంటి అంటే ఎన్ డైమెన్షనల్ అట్రిబ్యూట్. మరి ఈ ఎన్ డైమెన్షనల్ అట్రిబ్యూట్ ని మనం ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటామంటే, దిస్ అట్రిబ్యూట్ రిటర్న్స్ నెంబర్ ఆఫ్ అరే డైమెన్షన్స్. దిస్ అట్రిబ్యూట్ రిటర్న్స్ నెంబర్ ఆఫ్ అరే డైమెన్షన్స్. సో మనము అరే లోపలికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్ గా వాల్యూస్ అయితే మనం పాస్ చేయాలి. సో డైరెక్ట్ గా నీకు ఎన్ని కావాలంటే అన్ని వాల్యూస్ ని నువ్వు పాస్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ ను ఏ ఫార్మాట్ లోపల కావాలి అనుకుంటే, ఏ డైమెన్షన్ లో కావాలి అనుకుంటే ఆ డైమెన్షన్ లోపల మనము ప్రింట్ చేసుకోవడానికి ఈ ఎన్ డైమెన్షనల్ అనే అట్రిబ్యూట్ అనేది మనకి యూస్ అవుతా ఉంటది. ఒకసారి చూద్దాము. ఇంపోర్ట్ స్పేస్ numpy as np. ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఎన్పి డాట్ అరేంజ్ అనే ఆబ్జెక్ట్ అయితే తీసుకుంటున్నాను. ఎంతవరకు తీసుకుంటున్నాను, నేను ఒక 24 వాల్యూస్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక రేంజ్ వచ్చేసి 24 వరకు అయితే అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏ అనే ఆబ్జెక్ట్ లో స్టోర్ అయింది కాబట్టి ఏ అనే ఆబ్జెక్ట్ అయితే నేను ప్రింట్ ఇస్తున్నాను. ఇప్పుడు మనకి రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాము. డైరెక్ట్ గా నాకు 0 నుంచి 23 వరకు వరుసగా వాల్యూస్ అనేది నాకు డిస్ప్లే కావడం జరిగింది. ఇట్ ఈస్ కాల్డ్ 1 డైమెన్షనల్ అరే. అంటే కంటిన్యూగా నాకు 24 ఎలిమెంట్స్ అయితే నాకు ప్రింట్ కావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మనకి నచ్చినటువంటి డైమెన్షన్ లా మనము దీన్ని తీసుకుందాం. రైట్, ప్రోగ్రామ్ లో చిన్న చేంజెస్ అయితే నేను చేస్తున్నాను. సో ఇప్పుడు మనము ఏం ఆబ్జెక్ట్ యూజ్ చేయాలి ఉంటుందంటే, ఏ అట్రిబ్యూట్ వాడాలి అంటే ఈ ఎన్ డైమ్ అనే అట్రిబ్యూట్ ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఏ డాట్ ఎన్ డైమ్. సో నేను ఫస్ట్ ఏ అనే వేరియబుల్ లో వాల్యూ స్టోర్ చేసుకున్నాను, దాన్ని నేను ఎన్ డైమెన్షన్ కి కన్వర్ట్ చేసుకున్నాను. తర్వాత ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను, తీసుకొని ఏకి రీషేప్ అయితే ఇచ్చేస్తున్నాను. నేను 2, 4, 3 అని అయితే ఇస్తున్నాను నేను. 2, 4, 3. మరి 2 అంటే ఏంటిది, 4 అంటే ఏంటిది, 3 అంటే ఏంటిది అనేది ఒక్కసారి మనం రిజల్ట్ వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను ఓవరాల్ గా ఈ బి అనే దాన్ని అయితే ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాము. యాక్చువల్లీ మనకి 24 వాల్యూస్ అయితే ఉన్నాయి. ఇందాక మనం రన్ చేసినప్పుడు 24 వాల్యూస్ సింగిల్ డైమెన్షన్ లో ప్రింట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేసినాము, డైమెన్షన్ మార్చినాము రీషేప్ యూజ్ చేసుకొని. ఓకేనా, 2, 4, 3 అని ఇచ్చాను. దీన్ని నేను రన్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఫస్ట్ది 2, ఓకే, సెకండ్ది 4, తర్వాత 3. సో ఫస్ట్ 2 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తా ఉంటుందంటే, ఇక్కడ చూడండి మొత్తం మనకి 2 రకాల లిస్టులు అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లిస్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లిస్ట్. తర్వాత 4 rows 3 columns. ఓకేనా, 2 arrays 4 rows 3 columns కింద మనకి కన్వర్ట్ కావడం జరిగింది. సో చూసారు కదా, ఇది అరేస్ కి సంబంధించినటువంటి అట్రిబ్యూట్స్ ని మనం యూజ్ చేయడము. ఒకటి షేప్ అట్రిబ్యూట్ ని యూజ్ చేయడము, ఒకటి రీషేప్ అట్రిబ్యూట్ ని యూజ్ చేయడము, ఒకటి ఎన్ డైమెన్షనల్ అట్రిబ్యూట్ అయితే యూజ్ చేయడం జరిగింది.